హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. సో క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ వాటిలో మనం ఏవైనా వంటలు చేసినప్పుడు అవి వాటితో రియాక్ట్ చెంది కొంతవరకు ఆహారంలోకి వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల చాలా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని మనకి అందరికి చాలా అవగాహన అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అందరికీ ఈ విషయం అయితే తెలుసుకున్నాక మెల్లమెల్లగా అల్యూమినియం నాన్ స్టిక్ వంటివి వాడకం తగ్గించేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇలా క్యాస్ట్ ఐరన్ వంటివి తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. బట్ చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వీటి గురించి. అసలు క్యాస్ట్ ఐరన్ గానీ లేదంటే ఐరన్ గానీ స్టెయిన్లెస్ స్టీల్ గానీ వీటిని ఎలా యూస్ చేసుకోవాలి, నిజంగానే వీటి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, వీటిలో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు, ఎలాంటివి చేయకూడదు, వీటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలా మంది చాలా వీడియోస్ కూడా చేశారు. బట్ ఇలాంటి డౌట్స్ అన్నిటికీ నేనైతే క్లారిఫికేషన్ ఇచ్చేద్దామని ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను. ముందుగా ఇక్కడ చూపిస్తున్న ఈ 3 క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అయితే నేను ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేశాను. ఈ దోశ ప్యాన్, ఫ్రై ప్యాన్ అయితే ఆల్మోస్ట్ నేను 3 years నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ట్రైప్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్కి అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ క్యాస్ట్ ఐరన్కి మాత్రం ది బెస్ట్ ది ఇండస్ వ్యాలీ అనమాట. ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎందులో బాగుంటాయి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అలాంటి డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా మీరు ఇండస్ వ్యాలీలో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా మార్కెట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఇండస్ వ్యాలీలో క్యాస్ట్ ఐరన్వి తక్కువగానే ఉన్నాయి. అందరూ హెల్దీగా ఉండాలి, హెల్దీ వేని అలవర్చుకోవాలి అనే ఒక మంచి థీమ్తో వీళ్ళైతే స్టార్ట్ చేశారు. వీళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరన్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. కుక్వేర్ సెట్, తవా, కడాయి, ఫ్రై ప్యాన్, పన్నీరం ప్యాన్, అలాగే గ్రిల్ ప్యాన్, ఇలా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే స్టెయిన్లెస్ స్టీల్లో కూడా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కుక్కర్ దగ్గర నుంచి కుక్వేర్ సెట్, కడాయి, ఫ్రై ప్యాన్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిలో మీకు ఏ ఐటమ్ అన్న కావాలనుకుంటే డైరెక్ట్గా ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కూపన్ కోడ్ని ఆర్డర్ చేసుకునేటప్పుడు అప్లై చేస్తే మీకు ఇన్స్టాంట్ 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే సేమ్ ప్రొడక్ట్స్ కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకున్న ఇన్స్టాంట్ 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే వీళ్ళైతే మంచిగా ఒక బ్రోషర్ అయితే ఇచ్చేశారు. వీటిని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అవన్నీ అయితే చక్కగా ఇందులో ఉన్నాయి. ఇది చదివే మనము వీటిని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అలాగే వీళ్ళు మనకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని ఇది ఎంత ప్యూరిటీ ఉందో కూడా మనం చక్కగా చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ వచ్చేసి 100% టాక్సిన్ ఫ్రీ, అలాగే ఎన్రిచెస్ ఫుడ్ విత్ ఐరన్, ఎన్హాన్సెస్ ఫుడ్స్ ఫ్లేవర్, న్యాచురల్లీ నాన్ స్టిక్ అనమాట. అలాగే 100% టాక్సిన్ ఫ్రీ, నాన్ రియాక్టివ్ నేచర్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సో మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మెయిన్గా మన వీడియోలోకి వస్తే, అసలు క్యాస్ట్ ఐరన్ అంటే సిలికాన్, మ్యాంగనీస్, కార్బన్ అన్నీ కలిసి ఉంటాయి. వీటిలో వంట చేయడం వల్ల నిజంగానే మనకి ఐరన్ అనేది అందుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. ఇందులో మనం దోశలు వేసుకున్నా చక్కగా నాన్ స్టిక్ లాగానే వస్తాయి, హోటల్ స్టైల్లో వస్తాయి. అలాగే నిజంగానే టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. వీటి మీద మనం వన్స్ దోశలు వేసుకోవడం స్టార్ట్ చేస్తే నాన్ స్టిక్ మీద వేసుకుంటే మనకు అస్సలు నచ్చవు. నిజంగా చాలా బాగుంటాయి. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇండస్ వ్యాలీ అనే కాదు, మీరు ఏది తీసుకున్నా కానీ నిజంగానే టేస్ట్ అయితే బాగుంటాయి. వీటిలో కర్రీస్ అలాగే ఫ్రైస్ అన్నీ చక్కగా చేసుకోవచ్చు. బట్ పులుపు లాంటివి మాత్రం అస్సలు చేసుకోకూడదు. ఎందుకంటే పులుపుతో ఐరన్ రియాక్ట్ చెంది అది ఒక కెమికల్ ఫామ్ లాగా మారుతుంది. సో అది మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. అది తప్ప మిగతా అన్ని చక్కగా చేసుకోవచ్చు. అలాగే మనం వీటిలో వంట చేసుకోగానే కర్రీని చక్కగా సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకొని వెంటనే వీటిని క్లీన్ చేసేసుకోవాలి. బట్ దోశ పెనం మాత్రం డైలీ క్లీన్ చేయకూడదు. దోశ పెనాన్ని చల్లారాక టిష్యూ పేపర్తో తుడుచుకొని అలాగే ఆయిల్ అప్లై చేసుకొని మనం చక్కగా ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. ఎవ్రీ టైం వాష్ చేసుకుంటే ఏంటంటే దోశలు అయితే మనకి అతుక్కుపోతూ ఉంటాయి. సో దోశ పెనం మాత్రం టిష్యూతో తుడిచేసుకొని చక్కగా అలా పెట్టేసుకోండి. అన్నిటి క్లీనింగ్ ప్రాసెస్ ఒకటే, అలాగే సీజనింగ్ ప్రాసెస్ కూడా ఒకటే. సో రీసెంట్గా నేను దోశ తవా అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా అయితే సీజనింగ్ చేసుకున్నాను. అది కూడా మీకైతే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ దోశ పెనం మీద లిక్విడ్ ఆర్ డిటర్జెంట్తో
ఇలా రెండు వైపులా చక్కగా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో రెండు వైపులా తుడిచేసుకోవాలి. చక్కగా తడి లేకుండా తుడిచేసుకున్నాక పెనం కొద్దిగా హీట్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం తడి ఉంటే చక్కగా పోతుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో రెండు వైపులా అప్లై చేసుకొని ఒక 24 hours అయితే వదిలేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనము కొత్తగా ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు చేసుకుంటే మనకి దోశలు చక్కగా వస్తాయి. అలాగే 2 days చేసుకున్నాక నేను దోశనైతే వేస్తున్నాను. ఇది దోశ ప్యాన్ కాదు, తవా, కాబట్టి నాకు ఫస్ట్ 1 or 2 times అయితే అతుక్కున్నాయి. ఎలా అయినా కొంచెం రస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ 2-3 దోశల్ని తీసేసుకొని ఇంకొకసారి క్లీన్ చేసుకొని నెక్స్ట్ టైం వేసుకుంటే మనం చక్కగా తినొచ్చు అనమాట. ఇలా ఫస్ట్ దోశ అయితే వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాలాక తిప్పడానికి ట్రై చేశాను, బట్ కొంచెం అయితే అతుక్కుంది. సెకండ్ టైం అయితే బాగానే వచ్చింది. అలాగే థర్డ్ టైం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు దోశలు ఏమన్నా అతుకుతున్నట్టుగా ఉంటే ఇలా కొద్దిగా ఆయిల్ జల్లుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో తుడిచేసుకుంటే మీకు దోశలు చక్కగా వస్తాయి. లేదంటే ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇంకా బాగా అంటుతున్నాయి, సరిగ్గా రావట్లేదంటే నేను ఫస్ట్ చూపించిన ప్రాసెస్ని రిపీట్ చేసి 24 hours వదిలేసి మళ్ళీ దోశలు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తాయి. నాకైతే ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పటికే వచ్చేసాయి చక్కగా. నేను చూపించిన వాటిలో పెద్ద దోశ పెనం అయితే నాకు ఫస్ట్ దోశ కూడా చక్కగా అతుక్కోకుండా మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. ఇది తవ్వ కాబట్టి కొంచెం అతుకుతున్నాయి, బట్ తర్వాత అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం దోశలు మెత్తగా వేసుకోవాలన్నా కొంచెం ఆమ్లెట్లు అలాంటివి వేసుకోవడానికి ఇలా బాగుంటాయని నేను ఇదైతే తీసుకున్నాను. పిల్లలకి కొంచెం మెత్తగా వేసిస్తే బాగుంటాయి కదా, సో అందుకే ఇది తీసుకున్నాను. మీకు కూడా దోశలు రాకపోతుంటే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. అలాగే ఈ క్యాస్ట్ ఐరన్ వాటిని మనము స్టవ్ మీద, ఎలక్ట్రికల్ స్టవ్ మీద, అలాగే ఇండక్షన్ మీద కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కట్టెల పొయ్యి మీద కూడా యూజ్ చేసుకోవచ్చా అని నన్ను ఒకళ్ళైతే కామెంట్లో అడిగారు. తప్పకుండా యూజ్ చేసుకోవచ్చండి, కాకుంటే మనకి బాగా మసి పట్టేస్తుంది. వీటిని క్లీన్ చేసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది, అదొక్కటే ప్రాబ్లం, కానీ ఇంకో ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లో యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం మన్నుతాయి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి యూజ్ చేసుకుంటే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో మనము దేని మీద యూజ్ చేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాస్ట్ ఐరన్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి క్యాస్ట్ ఐరన్లో ఉన్న ఒకే ఒక్క డిఫాల్ట్ ఏంటంటే ఫస్ట్ పట్టేస్తాయి, అలాగే హెవీ వెయిట్ ఉంటాయి, ఈజీగా మేనేజ్ చేసుకోలేం. కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్ ది బెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వీటిలో అయితే 2 రకాలు ఉంటాయి, ట్రైప్లీ స్టెయిన్లెస్ స్టీల్, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్. మనం రెండింటిని కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న ఈ ట్రైప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కడ అయితే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి వినోద్ కంపెనీది. ఇది నాకు దగ్గర 1200 నుంచి 1300 లోపు అయితే పడింది. ఇది కూడా తీసుకొని 3 years అవుతుంది. బట్ ప్రెజెంట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో నేనైతే చెక్ చేయలేదు. వీటన్నిటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇదైతే చాలా బాగుంది. మనకి ఇది నాన్ స్టిక్గా కూడా ఆల్మోస్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తట్కా ప్యాన్ అనమాట. మనము తాలింపులు వేసుకోవడానికి, లేదంటే నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ అలా వేయించుకుంటూ ఉంటాం కదా, దానికైతే నేను బాగా యూజ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కూడా ద ఇండస్ వ్యాలీ వాళ్ళదే. ఇదైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇది కూడా నేను చాలా కాలం నుంచే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ పట్టేయడం కానీ అలా ఏం లేదు. నేను తాలింపులకి ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్ది ఈజీ మెయింటెనెన్స్. నార్మల్ స్టీల్ వస్తువులు ఎలా యూజ్ చేసుకుంటామో అలానే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు అటు ఇటు పడిపోకుండా మనకి కర్వ్ షేప్లో ఒక స్టాండ్ లాగా ఇచ్చేసారు. సో మనం అలా పెడితే స్టవ్ మీద చక్కగా ప్లేస్ అయిపోతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నెక్స్ట్ నేను యూజ్ చేసే వాటిల్లో ఈ ఫ్రై ప్యాన్ ఒకటి. ఇదైతే నేను రీసెంట్గానే తీసుకున్నాను. చాలా లాంగ్ హ్యాండిల్ అయితే వచ్చేసింది. ఇదైతే నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 649 రూపీస్ మాత్రమే పడింది. రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి నాకు ప్రైస్ గుర్తుంది, అందుకే చెప్తున్నాను. బట్ 649 రూపీస్కి ది బెస్ట్ అనమాట ఇది. ఇది కూడా ట్రైప్లీ కడాయే. ఇలాంటిదే సేమ్ కడాయి కూడా తీసుకున్నాను నేను. అదైతే 799 రూపీస్ పడుతుంది. బెస్ట్ ప్రైజెస్లో కావాలనుకున్నప్పుడు మనం డీమార్ట్లో చక్కగా తీసుకోవచ్చు వీటిని. ఆల్రెడీ డీమార్ట్ వీడియోస్లో కూడా నేను ఇలాంటివన్నీ చూపించాను. బట్ ఈ ట్రైప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కానీ ఫ్రై ప్యాన్ కానీ యూజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మెయిన్గా వచ్చే ఒకే ఒక డౌట్, అసలు ఇది నిజంగానే నాన్ స్టిక్గా పనిచేస్తుందా?
లేదంటే అంటేస్తుందా, ఫ్రైస్ చేసుకోవచ్చా, ఇదే అన్నమాట డౌట్. నన్ను చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు. అవునండి, ఖచ్చితంగా మనకి ఇది ఫ్రై ప్యాన్ లాగా యూజ్ అవుతుంది, చక్కగా ఫ్రైస్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్రై చేసి క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే నేను ఇది వంకాయ ఫ్రై చేస్తున్నాను, కొద్దిగా కూడా అంటుకోలేదు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్లో హ్యాండిల్ వచ్చినా కానీ ఇది హీట్ రెసిస్టెంటే, హ్యాండిల్కి అయితే హీట్ అయితే రావట్లేదు. బట్ కడాయికి అయితే హ్యాండిల్స్కి కొంచెం హీట్ వస్తుంది. ఎందుకంటే స్టీల్ అనేది మనకి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అది కూడా నన్ను కామెంట్స్లో అడిగారు చాలామంది. రాకుండా అయితే ఉండదు, బట్ ఫ్రై ప్యాన్కి ఏంటంటే లాంగ్ హ్యాండిల్ ఇచ్చారు కాబట్టి మనకి హీట్ రాదనమాట. ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా పర్చేస్ చేసుకోండి. మనకి తక్కువ ప్రైజెస్లో మనకి డీమార్ట్లో చక్కగా దొరుకుతున్నాయి. సో నేను చూపించబోయే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి టైప్ 3 సెట్ వచ్చిందనమాట. ఈ 3 సెట్స్ వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది. నేను ఇవి బిగ్ బిలియన్ డేస్లో అయితే తీసుకున్నాను. ఇది పీజియన్ కంపెనీది. సో ఇవి కూడా నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. వీటిలో చక్కగా మనం గ్రేవీ కర్రీస్, రసము, సాంబారు, పప్పు ఇలాంటివి చక్కగా చేసుకోవచ్చు. కాకుంటే బేస్ మనకి మందంగా ఉన్నవి తీసుకుంటే మనకి అడుగంటవు. ఇవైతే చక్కగా యూజ్ అవుతున్నాయి నాకు. పైగా ఏంటంటే వీడికి లిడ్స్ కూడా వచ్చాయి. ఎలానో మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అవుతుంది. మీకు నచ్చిన ఐటమ్స్ని చక్కగా కార్ట్లో సేవ్ చేసి పెట్టుకోండి. ప్రైజెస్ ఏమన్నా బాగా రెడ్యూస్ అయితే మనం చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ అనమాట. ఇలా ఈ సైజ్ కన్నా పెద్ద సైజ్ ఇంకొకటి అయితే వచ్చింది. అన్నిటికీ లిడ్స్ వచ్చాయి. ట్రైప్లీ మాత్రమే కాదు, మనం స్టెయిన్లెస్ స్టీల్ ఇవి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. బట్ బేస్ మనకి అలా ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే అంటే ఒక లేయర్ లాగా ఎక్స్ట్రా ఇస్తారు, అలాంటివి తీసుకుంటే మనకి అడుగంటకుండా మనం తాలింపులు కూడా చక్కగా వేసుకోవచ్చు. వీటిలో వంటకు మాత్రమే కాకుండా సర్వింగ్ బౌల్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి ఇంకా క్లియర్గా నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియో అయితే క్లియర్గా చేశాను. క్యాస్ట్ ఐరన్ గురించి, స్టెయిన్లెస్ స్టీల్ గురించి సపరేట్గా వీడియోస్ అయితే చాలా క్లియర్గా చేసి పెట్టాను. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే అది కూడా చూడండి. అలాగే వీటిలో మనము ఎలాంటి వంటలైనా హ్యాపీగా చేసుకోవచ్చు. వేటితోనూ ఇవి రియాక్ట్ చెందవు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. బట్ ట్రైప్లీ ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటాయి. మరి క్యాస్ట్ ఐరన్ అంత వెయిట్ ఉండవు, కానీ కొంచెం వెయిట్ ఉంటాయి. బట్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే అంత వెయిటే ఉండవు. బట్ వీటిని యూస్ చేసేటప్పుడు ఒకే ఒక ప్రికాషన్ తీసుకుంటే మనం లాంగ్ లాస్టింగ్గా యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం కుక్ చేయకండి. వీటిని తొందరగా మాడిపోతాయి. అలాగే మాడిపోయిన వాటిని క్లీన్ చేసుకోవడం కూడా కష్టము. అలా మాడిపోతే వాటర్ ఫుల్గా నింపేసుకొని బాయిల్ చేసుకొని నానబెట్టుకొని వాష్ చేసుకుంటే క్లీన్గా పోతాయి. ఈ ఒక్క జాగ్రత్త కనుక తీసుకుంటే వీటిని ఎన్నాళ్ళైనా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో నేను మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా వీటి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చక్కగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.